జవన్ గారు చాలా క్రిటికల్ ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి కాగానే ఫైనల్ లిస్ట్ కాగానే ఎలక్షన్ అనౌన్స్ అవుతుంది వెస్ట్ బెంగాల్లో. కాంగ్రెస్ ఇప్పుడు దాకా లేవలేదు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తాడో తెలియదు. కొలంబియా వెళ్ళాడు లాస్ట్ టైం, ఈసారి బ్రెజిల్కి వెళ్తాడో లేకుంటే ఇంకా ఎక్కడ చిలీకి వెళ్తాడో తెలియదు మనకి. ఇటువైపు ఏమో సిపిఎం వాళ్ళైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అసలు, ఎందుకంటే వాళ్ళు అసలు ఏం చేయలేరు. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలోనే కేరళ యూనిట్ వాళ్ళని లీడ్ చేస్తున్నారు. సిపిఎం బెంగాల్ వాళ్ళని యూనిట్ పక్కన పెట్టేశారు వాళ్ళు టోటలీ. పాలిట్ బ్యూరో కూడా చూడండి, అంత మొత్తం కేరళ డామినేట్ చేస్తున్నారు. ఎంఏ బేబీ వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ. ఆలోచించండి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన మనుషులు అందరూ ఉన్నారు దీనికన్నా ముందు. ఎక్కడ జ్యోతి బాసు రూలు, ఎక్కడ బుద్ధిదేవ్ భట్టాచార్య రూలు, ఎక్కడ హర్కిషన్ సింగ్ సుర్జిత్ పాలిట్ బ్యూరో చీఫ్గా ఉన్నప్పుడు. దాని తర్వాత ప్రకాష్ కారాట్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఫ్రమ్ కేరళ అనుకోండి. సీతారాం యెచూరి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చూడండి ఎంఏ బేబీ కేరళ. సో బెంగాల్ యూనిట్ అబ్సల్యూట్లీ జీరో. ఎందుకంటే కేరళలో వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. మన బెంగళూరులో జరిగిన డెమాలిషన్కి పినరాయి విజయన్ ప్రొటెస్ట్ చేశారు. అక్కడ బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టాడు ముస్లిమ్స్ వ్యతిరేకంగా అని చెప్పి బెంగళూరులో. సిద్ధరామయ్య చెప్పాడు, నువ్వు నీ పని చూసుకో, మేము మా పని చూసుకుంటామని చెప్పేసి. సో అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు బెంగాల్కి వచ్చినప్పుడు ఇద్దరు జెండా పట్టుకొని తిరుగుతున్నారు అలయన్స్గా. ఇదొక క్వశ్చన్. సో బీజేపీ కూడా ఏం చేయాలంటే వాధవన్ గారు, ఇప్పుడు బీజేపీ ఉన్న స్ట్రాటజీ నా అంచనా ప్రకారం, బీజేపీ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్న ఒకటి క్యాండిడేట్ సెలక్షన్లో. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ 77లో ఐ థింక్ కొంత 8 మందో 9 మందో వెళ్ళిపోయారు పార్టీ నుంచి, ఒకరో ఇద్దరు చనిపోయారు. మీతో 65 అని పెట్టుకుందాం ఆప్టిమం నెంబర్. 65 ఎమ్మెల్యేలు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నారు. మిగతా మీకు